ఎన్నికల సంఘం తీరుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు కన్నా ఎక్కువ అని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్టుందని అభిప్రాయపడింది. అలాగే డీబీటీ పథకాల కింద నిధుల విడుదలపై అప్పీలుకు వచ్చిన నవతరం పార్టీ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టింది. ఎన్నికల్లో నవతరం పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది, గతంలో ఎన్ని చోట్ల పోటీ చేసింది అన్న ప్రశ్నల వర్షం కురిపించింది. అప్పీలు వేసిన లాయర్ల తీరు తీవ్ర దిగ్భ్రాంతికరంగా ఉందని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా హౌస్ మోషన్ కింద పిటిషన్ వేయడానికి రిజిస్ట్రీ సిబ్బందిని బెదిరిస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు హైకోర్టు ఎన్నికల సంఘం నవతరం పార్టీపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఏపీలో ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెనలతో పాటు మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద 14,165 కోట్ల నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని నిరాకరిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ రఘునందన్ రావు ముందుకు డీబీటీ పథకాల నిధుల విడుదల కేసు వచ్చింది. దీనిపై విచారణ జరిగిన అనంతరం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు తప్పుపట్టింది. ఈ నెల 10వ తేదీన నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించింది. అలాగే నిధుల పంపిణీకి సంబంధించి ఏ రకమైన ప్రచారం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం బేఖాతరు చేయడం, ఏ అధికారంతో తిరిగి క్లారిఫికేషన్ అడగడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. రిట్ అప్పీలు వేయకుండా హైకోర్టు ఆదేశాలను ఈసీ ఏ విధంగా పక్కన పెడుతుంది? లా పట్ల అవగాహన ఇదేనా అంటూ తెలంగాణలో రైతు భరోసాకు ఏ రకంగా అనుమతి ఇచ్చారు, ఏపీలో ఈ పథకాలను ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ ప్రశ్నించింది. 2019లో చంద్రబాబు హయాంలో పసుపు కుంకుమ సహా ఇతర పథకాలకు అనుమతించిన కోడ్ ఇప్పుడు పాటించడం లేదని, అమలవుతున్న పథకాల విషయంలో అనుసరించిన కోడ్ ఇప్పుడు అనుసరించడం లేదని స్పష్టంగా తెలుస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. అలాగే నవతరం పార్టీ తరపు న్యాయవాది నాధికారిని హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. డీబీటీ పథకాల కింద నిధుల విడుదలకు సమయం లేనందున ఈ కేసును జూన్కు వాయిదా పడింది.